హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. సో మనం లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా సెమ్ టూ మ్యాథ్స్కి సంబంధించి ఒక 30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది, రైట్? ఈ 30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మెథడ్ వైజ్గా ఒక్కో మెథడ్ పైన ఒక్కొక్క ప్రాబ్లం చొప్పున మనం 30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఆ 30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని 30 వీడియోస్గా చేద్దామని ఒక ప్లానింగ్ ప్రకారం ఉన్నాం, రైట్? సో మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ ఛానల్ లింక్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. లాస్ట్ వరకు వీడియో చూడండి, అప్పుడే మీకు ఈ ప్రాబ్లం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలన్నది అర్థమవుతుంది. ఈ వీడియోలో మిడిల్లో మీకు కొన్ని ట్రిక్స్ చెప్తానమాట. ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి, ఏ విధంగా మనకు ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలన్న విషయాలని మనం మిడిల్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఈ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మనకు ఫస్ట్ యూనిట్లో ఏ మెథడ్స్ ఉన్నాయి, ఆ మెథడ్స్ని మనం ఈ ప్రాబ్లంకి ఏ విధంగా అప్లికేబుల్ చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి అన్న దాని గురించి ఒక చిన్నగా చూద్దాం. సో మనకి ఇంట్రడక్షన్ క్లాస్లో ఈక్వేషన్స్ ఇన్ విచ్ వేరియబుల్ సపరబుల్ మెథడ్ అని ఉంది. మనం టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే ఫస్ట్ కాన్సెప్ట్, ఫస్ట్ మెథడ్ విఎస్ మెథడ్ ఉంది. మనం ఇంటర్లో నేర్చుకున్న వేరియబుల్ సపరబుల్ మెథడ్ అంటే ఏంటనేది ఇట్లా ఉందనుకోండి. ఎక్స్ డివై ఈజ్ ఈక్వల్ టు వై డిఎక్స్ అని ఉంది. వేరియబుల్ సపరబుల్ మెథడ్ అంటే ఏంటి అంటే వై బై డిఎక్స్ అని ఉంది అనుకుందాం. ఇలా వేరియబుల్ సపరబుల్ మెథడ్ అంటే ఏంటి? ఈ ఎక్స్కి సంబంధించిన వన్ సైడ్, వైకి సంబంధించిన వన్ సైడ్ తీసుకురావడమే వేరియబుల్ సపరబుల్ మెథడ్. అంటే ఇట్లా ఉంది, ఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు వై బై డిఎక్స్ ఉంది. సో దీన్ని ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై డివై అని తీసుకున్న తర్వాత ఇంటిగ్రేటింగ్ అని బోత్ సైడ్ చేస్తే మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే మన ఫైనల్ అవుట్పుట్ అనమాట. అంటే ఈ మెథడ్ని మనం వేరియబుల్ సపరబుల్ మెథడ్ అని ఇంటర్లో డిస్కస్ చేసాం. అంటే ఇప్పుడు ఈ మెథడ్కి ఈ ప్రాబ్లంకి ఏంటి సార్ సంబంధం అంటే, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ని మనం డైరెక్ట్గా సింప్లిఫై చేయలేము. సో మనకు మెథడ్స్ ఉన్నాయి, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫామ్, అవన్నీ మెథడ్స్ ఉన్నాయి. కానీ ఆ మెథడ్స్ అన్నీ యూజ్ చేయక ముందే ఇంట్రడక్షన్ పార్ట్లోనే మనకి ఈ క్వశ్చన్ ఇచ్చింది కాబట్టి ఆ ఇంట్రడక్షన్ పార్ట్ని యూజ్ చేసుకొని ఈ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేస్తారు అన్న విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం, రైట్? సో ఇక్కడ మనకు వేరియబుల్ సపరబుల్ మెథడ్ తర్వాత మనకు నెక్స్ట్ మెథడ్ వచ్చేసి హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి ఉంది. సో హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కంటే ముందు మనకి ఇంకో మెథడ్ ఉంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వివై ఆర్ వై ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ సబ్స్టిట్యూట్ చేసి ఇచ్చిన ఈక్వేషన్ని సింప్లిఫై చేసుకొని, అంటే మన కన్వీనియంట్ వేలోకి, మన కన్వీనియంట్ మెథడ్లోకి సింప్లిఫై చేసుకున్న తర్వాత దానికి వేరియబుల్ సపరబుల్ మెథడ్ అప్లై చేసి వచ్చిన ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వీలలో వస్తే ఆ వి ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్ ఆర్ వి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వైని రీప్లేస్ చేసి ఫైనల్ అవుట్పుట్ని, ఫైనల్ ఆన్సర్ని తీసుకొని వచ్చే మెథడ్ అనేది ఉంది. సో ఇప్పుడు ఈ మెథడ్ని మనం ఇక్కడ అప్లై చేయాలి. సో ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఏంటంటే ఇక్కడ ఎక్స్ బై వై ఇచ్చిన క్వశ్చన్లో, అంటే ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు వీని రీప్లేస్ చేద్దాం, ఎక్స్ బై వై ప్లేస్లో వీని పెట్టేద్దాం. అంటే మొత్తం క్వశ్చన్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ వీలోకి కన్వర్ట్ అయింది. కానీ ఇక్కడ డిఎక్స్, ఇక్కడ డివై వాటిని మాత్రం కన్వర్ట్ చేయడానికి రాదు డైరెక్ట్గా. అందు గురించి మనం క్వశ్చన్నే మార్చుకోవాలి. ఎట్లా మార్చుకోవాలి సార్ అంటే చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వివై ఉంది, దీన్ని డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ వి డెరివేటివ్ 1 ప్లస్ వి అంటే వై ఇంటూ వి డెరివేటివ్ డివి బై డివై. ఓకేనా? అంటే డిఎక్స్ బై డివై ప్లస్లో వి ప్లస్ వై డివి బై డివైని రీప్లేస్ చేయొచ్చు. మరి ఇదేడుంది? లేదు కదా. సో ఈ ఫామ్లోకి ఈ క్వశ్చన్ని కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. మనం ఇంతసేపు డిస్కస్ చేసిందంతా ఓన్లీ క్వశ్చన్ని మన కన్వీనియంట్ వేలకు ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అన్న విషయాన్ని మాత్రమే డిస్కస్ చేశాం. ఇప్పుడు మనం అసలైన ఆన్సర్లకి ఎంటర్ అయిదాం, అసలు ఆన్సర్ అనేది ఏ విధంగా చేయాలన్నది. సో మనం స్టార్ట్ చేసినట్లయితే సొల్యూషన్లో మనకేం కావాలి? డిఎక్స్ బై డివై కావాలి. అంటే ఇక్కడ డిఎక్స్, ఇక్కడ డివై ఉంది, అంటే దీన్ని ఇక్కడ సైడ్ పంపిద్దాం. ఫస్ట్ ఆర్హెచ్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? 1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై వై ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై వై ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై వై ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు రైట్. సో ఇప్పుడు ఈ డివైని ఇక్కడ పంపిద్దాం, ఇక్కడున్న కోఎఫిషియెంట్ని ఇక్కడ సైడ్ పంపిద్దాం. ఏమవుతుంది ఫైనల్గా? డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 1 మైనస్
x by y into e power of x by y divided by 1 plus e power of x by y. ఇది మనం క్వశ్చన్ కన్వర్షన్. ఓకే, ఇంతసేపు మనం ఇక్కడ సైడ్లో మాట్లాడిందంతా ఇట్లా కన్వర్ట్ చేయడానికి చెప్పడం కోసం మాత్రమే. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఎక్స్ బై వై ప్లేస్లో ఏదైనా రీప్లేస్ చేయాలి. ఓకే, సబ్స్టిట్యూషన్ మెథడ్ అనమాట. ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు వి తీసుకుందాం. తీసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి వై అవుతుంది. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై ఆన్ బోత్ సైడ్ చేద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమొస్తుంది, డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ v into differentiation of y is 1 plus y into differentiation of v dv by dy అన్నమాట. ఓకే, సో దీన్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తుంది చూడండి, అంటే ఇందులో ఈక్వేషన్ నెంబర్ 1లో రీప్లేస్ చేస్తే v ప్లస్ y ఇంటూ dv బై dy ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 minus v into e power of v divided by 1 plus e power of v అన్నమాట. ఓకే, సో ఈ vని ఇక్కడ సైడ్ తీసుకొద్దాం. y into dv by dy is equal to minus of 1 minus v into e power of v is divided by 1 plus e power of v minus v. సో ఇక్కడ LCM ప్రాసెస్ అంతా చేస్తే మనకి ఎల్సిఎం వచ్చేసి 1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ v వస్తుంది. మైనస్ ఆఫ్ 1 మైనస్ v ఇంటూ ఈ పవర్ ఆఫ్ v మైనస్ v ఇంటూ దీన్ని ఇక్కడ మల్టిప్లై చేయాల్సి ఉంటుంది 1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ v అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా సింప్లిఫై చేద్దాం. y ఇంటూ dv బై dy ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్సైడ్ తీసుకొచ్చి ఈ పవర్ ఆఫ్ vని కూడా ఇన్సైడ్ తీసుకొని వస్తే minus e power of v minus into minus plus v e power of v minus v e power of v is divided by 1 plus e power of v. v e power of v cancel. సో మైనస్ మళ్ళీ కామన్ తీసుకుంటే v plus e power of v divided by 1 plus e power of v మిగిలింది. ఓకే, సో ఇక్కడ y ఇంటూ డివి బై డివై. ఇప్పుడు మీరు మొత్తం దీన్ని క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ మొత్తం వీలే ఉన్నాయి. ఓకే, ఇక్కడ y ఉంది dy ఉంది, అంటే మనం దీన్ని వేరియబుల్ సపరబుల్ మెథడ్ అప్లై చేయొచ్చు అనమాట. అప్లై వేరియబుల్ సపరబుల్ మెథడ్ ఆన్ బోత్ సైడ్. అప్లై వేరియబుల్ సపరబుల్ మెథడ్ చేసి ఏమవుతుంది, దీన్ని మొత్తాన్ని ఇక్కడ సైడ్ పట్టుకోదాం, ఈ వైని డివైని ఇక్కడ సైడ్ పట్టుకొని వద్దాం. ఇది ఇక్కడ వస్తే ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. 1 ప్లస్ e power of v is divided by v plus e power of v. ఓకే, మైనస్ అక్కడనే ఉంచాం ఇంటూ dv, రైట్, is equal to minus 1 by y dy. ఓకే, now integrating on both sides చేద్దాం. integrating on both sides. సో both sides integration అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ v is divided by v ప్లస్ ఈ పవర్ ఆఫ్ v dv is equal to మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by y dy. ఓకే, సో దీని మొత్తం మీరు ఒకసారి కేర్ఫుల్గా చూస్తే ఏ విధంగా సింప్లిఫై చేయాలన్నది ఒక ఐడియా వస్తుంది. చూడండి ఏ విధంగా చేయాలి చూడండి. మనకు ఒక ఫార్ములా ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ f dash of x by f of x dx is equal to log of f of x అనే ఒక ఫార్ములా ఉంటుంది. ఓకే, అంటే ఈ డినామినేటర్ డిఫరెన్సియేషన్ న్యూమరేటర్ అవుతే లాగ్ ఆఫ్ డినామినేటర్ అనేది మనకు ఒక ఫార్ములా మనకుంది. సో ఆ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేసే ప్రయత్నం చేద్దాం అన్నమాట. సో ఇక్కడ డిఫరెన్సియేషన్ ఇన్ డినామినేటర్ ఏముంది, v ప్లస్ ఈ పవర్ ఆఫ్ v ఉంది. v డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు v చేస్తే 1 వస్తుంది. ఈ పవర్ ఆఫ్ vకి డెరివేటివ్ ఈ పవర్ ఆఫ్ vనే వస్తుంది. సో
ఇది మనం తీసుకున్న మెథడ్లోనే అంటే మనం అనుకున్న ఫామ్లోనే ఉందన్నమాట. ఎట్లుంది? ఎఫ్ డాష్ ఆఫ్ వి బై ఎఫ్ ఆఫ్ వి డివి అంటే దీన్ని లాగ్ ఆఫ్ డినామినేటర్ రాయొచ్చు, వి ప్లస్ ఈ పవర్ ఆఫ్ వి అని రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు మనం ఆర్హెచ్ సైడ్ చూస్తే వైకి డెరివేటివ్ 1, ఇది కూడా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగానే ఉంది అంటే లాగ్ ఆఫ్ వై రాయొచ్చు. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేస్తామో ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిన సందర్భంలో మనకి ఇంటిగ్రేటింగ్ కాన్స్టెంట్ అనేది ఒకటి వస్తుంది. మొత్తం లాగరిథంలో ఉంది కాబట్టి ఇంటిగ్రేటింగ్ కాన్స్టెంట్ కూడా లాగరిథంలోనే తీసుకుందాం. ఈ మైనస్ లాగ్ వైని ఇక సైడ్ తీసుకొని వస్తే మనకేమొస్తుంది? లాగ్ ఆఫ్ వి ప్లస్ ఈ పవర్ ఆఫ్ వి ప్లస్ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ సి. సో మనకు ఫార్ములా ఉంది, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఏబి అంటే వై ఇంటూ వి ప్లస్ ఈ పవర్ ఆఫ్ వి ఈజ్ ఈక్వల్ టు లాగ్ సి. సో అందరు ఏం చేస్తారు? బోత్ సైడ్స్ లాగ్ క్యాన్సిల్ చేసి మిగిలింది రాస్తారు. అసలు లాగ్ క్యాన్సిల్ చేసే కాన్సెప్టే మనకు లేదు. ఇక్కడ ఏం చేయాలి సార్ అంటే క్యాన్సిల్ అయితే అనుకోవాలి, కానీ క్యాన్సిల్ చేసే కాన్సెప్ట్ అనేది మనకు లేదు. అప్లై యాంటీ లాగ్ అని బోత్ సైడ్ చేయాలి. మనం ఇంకా స్కూల్ పిల్లలం కాదు కాబట్టి అప్లై యాంటీ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, లాగ్ క్యాన్సిల్ చేసే కాన్సెప్ట్ లేదండి మనకు. అప్లై యాంటీ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ లాగా ఇన్వర్స్ లాగరిథమిక్ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్వర్స్ లాగరిథం ఫంక్షన్ లాగ్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో అంతేగాని ఇట్లా లాగ్ క్యాన్సిల్ చేయొద్దు. సో ఇప్పుడు అవి రిమూవ్ చేసినట్లయితే వై ఇంటూ వి ప్లస్ ఈ పవర్ ఆఫ్ వి ఈజ్ ఈక్వల్ టు సి అనమాట. సో ఇక్కడితో మన ఆన్సర్ అయిపోయిందని మనం సంతోషపడవద్దు, ఎందుకంటే క్వశ్చన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైలలో ఉంది, మనకు ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై అండ్ వీలలో ఉంది. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? వై ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు వి అనుకున్నాం మనం స్టార్టింగ్లో, రైట్? అంటే వి ప్లేస్లో ఎక్స్ బై వైని మళ్ళీ రీప్లేస్ చేయాలి. సో రీప్లేస్ వి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై చేస్తే వై ఇంటూ ఎక్స్ బై వై ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు సి. సో ఇది మన ఆన్సర్ ఉండొచ్చు. ఒకవేళ ఆబ్జెక్టివ్లో వస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఇలా కూడా ఉండొచ్చు ఆన్సర్, ఎక్స్ ప్లస్ వై ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు సి. సో వై క్యాన్సిల్ చేస్తే ఎక్స్ ప్లస్ వై ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు సి. సో ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఫైనల్ సొల్యూషన్. ఓకే, సో ఇచ్చిన ఈక్వేషన్కి సొల్యూషన్ ఏంటి అంటే ఎక్స్ ప్లస్ వై ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు సి అనేది ఇచ్చిన ఈక్వేషన్కి సంబంధించిన సొల్యూషన్. సో ఇది కంప్లీట్గా ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్కి సంబంధించిన లింక్ని వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ప్రతి వీడియోలో చెప్పినట్టుగా మన ఛానల్లో సెమ్ 3 సెమ్ 4కి సంబంధించి మ్యాథ్స్కి ఎస్పెషల్లీ మ్యాథ్స్కి సంబంధించి రియల్ అనాలిసిస్, ఆల్జీబ్రా ఈ రెండిటికి సంబంధించిన ఆల్మోస్ట్ ఆల్ అన్ని థీరమ్స్ ఉన్నాయి. ఎందుకు మళ్ళీ చెప్తా ఈ 2 సెమ్ల గురించి ప్రతి వీడియోలో అంటే ఈ 2 సెమ్లు ఒకసారి ఫెయిల్ అయితే మీకు డిగ్రీ సర్టిఫికేట్ రాదు, మళ్ళీ సప్లిమెంటరీలో 100% పాస్ కారు. ముందు ఇవి రెగ్యులర్ సెమ్లోనే పాస్ కావాలి, రెగ్యులర్ ఎగ్జామ్స్లోనే పాస్ అవ్వాలి. అందుగురించి ప్రతి వీడియోలో వీటి గురించి మీకు అలర్ట్ చేస్తూ ఉంటా. మన ఛానల్లో రియల్ అనాలిసిస్, ఆల్జీబ్రాకి సంబంధించి 99% అన్ని వీడియోస్ ఉన్నాయి, అన్ని థీరమ్స్ ఉన్నాయి. అంటే ఇంపార్టెంట్వి ఏవైతే అవసరమో అవి మాత్రమే, అవి సరిపోతాయి, అంతకుమించి అవసరం లేదు. వాటిని నేర్చుకునే ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి, తెలిసిన వాళ్ళందరికీ మన ఛానల్ లింక్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.